గోన్ సంచి కాదు కదా, పురుకోస్ మొక్క కూడా మిగలదు. సూపర్ హిట్ మూవీ బత్సల మల్లిని ఆస్వాదించడానికి ఇప్పుడే సన్‌నెక్స్ట్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. బావా, అలేఖ్య, అలేఖ్య జాగ్రత్త. టెన్షన్ పడాల్సిందేం లేదండి. ఏమైంది డాక్టర్? ఏం లేదండి, కొంతమంది ఆడపిల్లలకి ఫస్ట్ నైట్ అనగానే ఒక భయం ఉంటుంది. ఆ భయం వల్ల, ఆ ఎగ్జైట్మెంట్ వల్ల బహుశా తనకి ఫిట్స్ వచ్చి ఉండొచ్చు. అంతే కదా డాక్టర్, ఇంకేం ప్రాబ్లం లేదు కదా? ఇంకేం ప్రాబ్లం లేదు. బీపీ చెక్ చేశాను, అంతా నార్మల్గానే ఉంది. వేరే హెల్త్ ఇష్యూస్ కూడా ఏమీ ఉండట్లేదు. జస్ట్ భయం వల్ల మాత్రమే ఇలా జరిగిందనుకుంటున్నాను. అయ్యో, ఈరోజు ఫస్ట్ నైట్ అనుకున్నామే, ఎలా డాక్టర్? చూడండి, మీ సాంప్రదాయాలు, మీ నమ్మకాలు మీకుంటాయి. బట్ అమ్మ ఇలాంటి కండిషన్లో ఉన్నప్పుడు మీరు ముహూర్తాల గురించి, సాంప్రదాయాల గురించి ఆలోచించడం అస్సలు కరెక్ట్ కాదు. వన్ ఆర్ 2 డేస్ రెస్ట్ ఇవ్వండి. ఈ అమ్మాయి తర్వాత కోలుకుంటుంది. అప్పుడు కావాలంటే కార్యక్రమం చేయించుకోండి. అలాగే డాక్టర్. మళ్ళీ అవసరమైతే కాల్ చేయండి. ఉంటాను. మాధవ, డాక్టర్ని పంపించరా. అలేఖ్య, రెస్ట్ తీసుకుందురా. కొంచెంసేపు ఇక్కడే కూర్చుంటానండి. అక్క, మావయ్య గారు, మీరందరూ వెళ్ళి పడుకోండి, నేను ఇక్కడే ఉంటాను. పర్లేదు, మేమంతా ఉంటాం. ఉంటాంరా. అయ్యో, ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. మీరందరూ వెళ్ళి పడుకోండి, నేను చూసుకుంటాను కదా. అక్క, వెళ్ళండి. బావగారు, మీరందరూ కూడా వెళ్ళండి. పదండి. మాధవ, మీరు కూడా వెళ్ళండి. అత్తయ్య, మీరు కూడా వెళ్ళండి. బాబు, నాకు కొంచెం తలనొప్పిగా ఉంది. నువ్వు వెళ్ళి టాబ్లెట్ తీసుకొస్తావా? నేను అలేఖ్యం చూసుకుంటాను. సరే అత్తయ్య. ఏమండి, ఏం ఆలోచిస్తున్నారు? ఏంలే జయ, చెప్పు. భూమి మాధవుల కార్యక్రమం అనుకోకుండా ఆగిపోయింది. నాకెందుకో అది వెంటనే జరిపిస్తే మంచిదనిపిస్తుందండి. ఖచ్చితంగా అందరి మనసుల్లో భయాలు బలపడుంటాయి. అలాగని వాళ్ళని తప్పు పట్టడం లేదండి. వాళ్ళ స్థానంలో మనమున్నా కూడా అలాగే భయపడతాం. ఇంతకీ నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? మరో 2 రోజుల్లో సంక్రాంతి పండుగ వస్తుంది కదా. ఆ పండగకి ఎలాగో అల్లుడు గారిని, అమ్మాయిని మన ఇంటికి తీసుకెళ్ళాలి. వాళ్లతో పాటు అలేఖ్యని, రాఘవ్ని కూడా మన ఇంటికి తీసుకెళ్దాం. మంచి ముహూర్తం చూసి 2 జంటలకి అక్కడే కార్యక్రమం జరిపిద్దాం. అలానే మన ఊరికొస్తే వాళ్ళకు కూడా కొంచెం సరదాగా ఉన్నట్టు అనిపిస్తుంది కదా. మీరొకసారి ఆలోచించండి. నీది మంచి ఆలోచన జయ, కానీ రాఘవ ఒప్పుకుంటాడా? మీరే ఒప్పించాలండి. అయినా పాపం అలేఖ్యకు మాత్రం ఎవరున్నారు చెప్పండి? మనమ్మాయిలాగే చూసుకుందామని మీరే అన్నారు, గుర్తుందా? అలాంటప్పుడు ఒక అమ్మాయిని తీసుకువెళ్ళి ఇంకొకరిని తీసుకెళ్ళకపోవడం న్యాయమా చెప్పండి? అందుకే
ఎలాగైనా సరే అందర్నీ మీరే ఒప్పించి వాళ్ళని మన ఊరు తీసుకెళ్దాం. అలాగే జయ, నేను మాట్లాడతాను. ఇప్పుడు ఇప్పుడు నా మనసు కాస్త భయము కంగారు తగ్గి సంతోషంగా ఉందండి. ఉమ్, ఏంటి అలా పడిపోయావు? మరింకేం చేయాలి? ఇక్కడ నేను రాఘవ్తో ఆనందంగా ఉంటే అక్కడ మాధవ్ భూమి కలిసిపోతారు. వాళ్ళిద్దరూ కలవకపోతేనే ఏం చేయలేకపోతున్నాం. ఇంకా వాళ్ళిద్దరూ కలిసారంటే విడగొట్టడం జరిగే పనేనా? అందుకే ఏం చేయాలో అర్థం కాక కావాలని ఈ ప్లాన్ చేశాను. ఓసి నీ దుంపతెగా, వాళ్ళ శోభనం చెడగొట్టడానికి నీ శోభనం చెడగొట్టుకున్నావా? నా శోభనందేముందమ్మా, ఈ రోజు కాకపోతే రేపైనా జరుగుతుంది. కానీ వాళ్ళది మాత్రం జరగకూడదు. అది నిజమేలే, మనసులు కలిస్తేనే మాట వినడం లేదు. మనుషులు కలిస్తే ఇక మాట వింటారా? మంచి పని చేసావు. అమ్మా, ఎందుకైనా మంచిది ఒకసారి వెళ్ళి వాళ్ళు ఏం చేస్తున్నారో చూసిరా. ఉమ్. వెళ్ళు. ఏంటి వదినకి ఇలా జరిగింది? పాపం అన్నయ్య ఎంత కంగారు పడ్డాడు కదా. నాకు అది అర్థం కావట్లేదు. ఫస్ట్ నైట్ అంటే కొంతమంది ఆడపిల్లలకి భయం ఉంటుందంటారు. డాక్టర్ గారు చెప్పినట్టు దానివల్లే కావచ్చేమో. సరే భూమి, వదినకి అలా జరిగిందని అన్నయ్య బాధపడుతున్నాడు కదా. ఇప్పుడు మనం మాత్రం అర్థమైంది. అదే, అక్కడ వాళ్ళు బాధపడుతూ ఉంటే మనం ఇక్కడ సంతోషంగా ఎలా ఉండగలం? మంచి ముహూర్తం చూసి ఎలాగో అన్నయ్య వాళ్ళతో పాటు మనకు కూడా మంచి ముహూర్తం పెట్టిద్దాం. అలాగే. హలో మాస్టారు, ఎక్కడికి వెళ్తున్నారు? నేను కింద పడుకుంటాను. నిన్ను బాధ పెట్టి నేను సంతోషపడాలని ఎప్పుడూ అనుకోను. నువ్వు పక్కన పడుకోవడం వల్ల వచ్చే నష్టం ఏమీ లేదు. కింద పడుకోవాల్సిన అవసరం ఏం లేదు. వచ్చి పైన పడుకో. పైన పడుకోవడం అంటే శోభనం వద్దనుకున్నాం కదా. హలో, శోభనం కావాలని నేను కూడా చెప్పడం లేదు. ప్రశాంతంగా మీరు పైన అటు పడుకోండి, నేను ఇటు పడుకుంటాను. అంతకు మించి ఏం ఉండదు, సరేనా? సరే రా. ఏమైందమ్మా? నువ్వు మామూలు దాని కాదే, నీ ప్లాన్ సక్సెస్. ఎప్పటి తన్ని పడుకున్నారు వాళ్ళు. ఇక మనకి ఎదురే లేదు. రాఘవ వస్తున్నాడు. అత్తయ్య, ఆ, ఇదిగోండి. అలేఖ్య, ఇప్పుడు ఎలా ఉంది? కొంచెం పర్వాలేదండి. బాబు, నేను వెళ్ళి టాబ్లెట్ వేసుకుని వస్తాను. అలాగే అత్తయ్య, వెళ్ళండి. జాగ్రత్తమ్మా.